హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలతో పాటు కలిసి ఎన్నికలు జరిగాయి కాబట్టి చాలా సుదీర్ఘ విరామం తర్వాత చాలా సుదీర్ఘంగా వెయిట్ చేసిన తర్వాత మనకి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఎగ్జిట్ పోల్స్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఫలితం పైన రకరకాల వాదనలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏజెన్సీస్లో మెజారిటీ ఏజెన్సీస్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాబోతుంది అని చెప్తున్నాయి. కొన్ని ఏజెన్సీస్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్తున్నాయి. బట్ నేషనల్ ఏజెన్సీస్ మాత్రం చాలా ఏజెన్సీసు, నేషనల్ ఏజెన్సీస్, టైమ్స్ నౌ మినహా మిగతా ఏజెన్సీస్ అన్నీ తెలుగుదేశం పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, లేకపోతే తెలుగుదేశం పార్టీ కూటమికి మెజారిటీ లోక్సభ స్థానాలు రావచ్చు అంటూ చెప్పాయి. సో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించి గడిచిన 6-7 నెలలుగా అంచనాలు వేస్తూ వస్తున్న జాతీయ ఛానల్స్ ఇస్తున్న అంచనాలు సరిగ్గా లేవు అంటూ చాలా సందర్భాల్లో నేను చెప్పాను. ఎందుకు సరిగ్గా లేవు అంటే, ఒక జాతీయ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి 20-21 లోక్సభ స్థానాలు వస్తాయని చెప్తే, నెక్స్ట్ డే మరొక జాతీయ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కూటమికి 20-21 స్థానాలు వస్తాయని చెప్తుంది. డెఫినెట్గా ఈ రెండు నిజం కాదు. కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థమయ్యేది, ఇంత డిఫరెన్స్ ఉండదు కదా, ఈ స్థాయిలో డిఫరెన్స్ ఉండదు కదా. ఏ పార్టీకి సంబంధించిన అనుకూల ఛానల్స్ అయినా ఈ స్థాయిలో డిఫరెన్స్ ఉండకూడదంటే కేవలం ఈ పార్టీల కోసం పనిచేస్తున్న ఛానల్స్గా భావించి గతంలోనే వాటిపైన వీడియోలు చేయడం ఆపేసి ఇంతకుముందు కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. సో ఇప్పుడు నేషనల్ ఛానల్స్ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏ పర్సెప్షన్లో ఇస్తున్న ఎగ్జిట్ పోల్స్గా కనపడుతున్నాయి. ఎన్డీఏని దేశవ్యాప్తంగా విజయం సాధిస్తుంది అంటూ చెప్తున్న క్రమంలో నియోజకవర్గానికి 100 మందితోటో 200 మందితోటో మాట్లాడి ర్యాండమ్గా మాట్లాడారో లేదో తెలియదు, దాన్ని బేస్ చేసుకొని ఇస్తున్న రిపోర్ట్స్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో ఎన్డీఏ కోసం ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ సీట్లు వస్తాయంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కాదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో తెలుగుదేశం పార్టీ నేషనల్ ఛానల్స్ అన్నీ చెప్తున్నాయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. నేషనల్ ఛానల్స్ అన్నీ రకరకాల సర్వే ఏజెన్సీస్ కూడా చెప్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో కూటమి గ్యారంటీగా అధికారంలోకి రాబోతుంది అంటూ తెలుగుదేశం పార్టీ చెప్తుంది. వేరే రాష్ట్రానికి సంబంధించిన ఏజెన్సీలు చెప్పింది చూస్తే, రాష్ట్రంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువ విశ్వసనీయత ఉన్న సంస్థ ఆరా చెప్తోంది తెలుగుదేశం పార్టీ ఓటమి తప్పదు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాబోతుంది అని. సో వైసీపీ అధికారంలోకి రాబోతుంది అంటూ రాష్ట్ర స్థాయిలో ప్రముఖంగా విశ్వసనీయత ఉన్న ఆరా చెప్పిందని తెలుగుదేశం పార్టీ ఖండిస్తోంది. సో ఆరా పార్టీ కోసం పనిచేస్తున్న సంస్థ అంటోంది. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ప్రయోజనాల కోసం మాట్లాడుతోంది తప్ప ప్రజల ఒపీనియన్ అది కాదు. ప్రజల ఒపీనియన్ నేషనల్ ఛానల్స్ది అని తెలుగుదేశం పార్టీ అంటుంది. ప్రజల ఒపీనియన్ రీజనల్గా మన ప్రాంతానికి సంబంధించిన సర్వే ఏజెన్సీలది అంటూ అధికార పార్టీ చెప్తుంది. సో ఇక్కడ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య ఫైట్ కాస్త జాతీయ ఏజెన్సీలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ వర్సెస్ రాష్ట్ర స్థాయిలో ఏజెన్సీలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్గా మారిపోయింది. సో ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా, జాతీయ స్థాయిలో వచ్చిన ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో ఈ రెండు పార్టీల మధ్య ఫైట్ కంటే రెండు ప్రాంతాలకు సంబంధించిన ఏజెన్సీలు ఇచ్చిన ఫైట్గా కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి జరుగుతున్న చర్చ చూసినప్పుడు.